కుంభమేళాలో పరాయి పాలనలోనే కాదు కొన్ని సందర్భాల్లో స్వదేశీ పాలకుల హయాంలోనూ దారుణమైన అన్యాయాలు జరిగాయి. దేశ తొలి ప్రధాని నెహ్రూ, తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ఆనాటి యూపీ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ హయాంలో ప్రయాగలో దారుణమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. అందులో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికీ లెక్క తేల్చలేకపోయారు అంటే ఆనాడు జరిగింది ఎంత పెద్ద విపత్తో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ప్రమాద తీవ్రత కన్నా విషాదం ఏంటంటే మరణాల సంఖ్యను ప్రభుత్వమే తొక్కిపెట్టడం. ప్రపంచ దేశాల్లో పరువు పోతుందని భావించిన ఆనాటి కాంగ్రెస్ పాలకులు శవాలను వేర్వేరు కుప్పలుగా పోసి ఎవరూ చూడకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారట. దొంగచాటుగా వెళ్లి ఫోటో తీసి ప్రచురించిన ఓ ఫోటో జర్నలిస్ట్ మీద అనేక కేసులు బనాయించి జైల్లో పెట్టేశారట. మరి ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. ప్రయాగ్రాజ్ చరిత్రలో చెరిగిపోని విషాదం. నెహ్రూ రాక కోసం ఏర్పాట్లు, భారీగా తొక్కిసలాట, 2000కు పైనే మృతుల సంఖ్య, ఆనవాళ్లు లేకుండా దహనాలు. ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయినప్పుడు వారి ఓపిక నశించకుండా ఏర్పాట్లు జరగాలి. అది పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది. మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను చూసినా అదే విషయం అర్థం చేసుకోవచ్చు అంటారు. అయితే 1954లో ప్రయాగ్రాజ్ కుంభమేళా అనేది ఇప్పటి వరకు జరిగిన అన్ని కుంభమేళాల్లో జరిగిన ప్రమాదాల కన్నా అత్యంత తీవ్రమైంది మాత్రమే కాదు, అమానుషమైంది కూడా. దేశ తొలి ప్రధాని తొలిసారిగా కుంభమేళాకు హాజరైన ఆనాటి ఫిబ్రవరి 3వ తేదీన మౌని అమావాస్యను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు, సాధువులు పుణ్యస్నానాలకు హాజరయ్యారు. కాని అక్కడ జరిగిన దుర్ఘటన మాత్రం కనీ విని ఎరుగని విషాదాన్ని మిగిల్చిందంటారు. ఆనాటి మౌని అమావాస్య రోజు రాజస్నానం చేయటానికి జనమంతా పోటెత్తారు. ఆ రోజున పవిత్ర స్నానాలకు 40 లక్షల మంది హాజరైనట్టు చెబుతారు. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాజస్నానం కోసం ఘాట్కు వెళ్లగా ఏర్పాట్ల పరిశీలనలో ప్రధాని నెహ్రూ మునిగిపోయారంట. ఆనాటి యూపీ సీఎం గోవింద వల్లభ పంత్తో కలిసి నెహ్రూ త్రివేణి సంగమంలో పర్యటించారు. యూపీ సర్కారు చేసిన ఏర్పాట్లను నెహ్రూ పరిశీలించారు. ఉదయం 9-10 గంటల మధ్య ఈ తతంగం జరుగుతోంది. అయితే నెహ్రూ, రాష్ట్రపతి కలిసి ఘాట్కు వస్తున్నప్పుడే వారి మార్గానికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రెండు వైపులా పెద్ద సంఖ్యలో సామాన్య జనం, నెహ్రూ అభిమానులు, ప్రధానిని తొలిసారిగా చూడాలని ఆశపడినవారు, ఇలా చాలామంది కిక్కిరిసిపోయున్నారు. నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వాహనం వెళ్లిపోగానే అప్పటిదాకా వేచి ఉన్న జనం ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. రెండు వైపుల్నుంచి రోడ్డు మీదకొచ్చేశారు. తెల్లవారుఝామునుంచే రాజస్నానం కోసం వేచి ఉన్న భక్తులను అధికారులు ఆపేశారట. నెహ్రూ, ప్రసాద్లు వచ్చేదాకా వారిని నిలిపేశారు. వారు వెళ్లగానే వారి సహనం నశించి ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో ఎదురుపడ్డ ప్రజలు మానవ తరంగాల మాదిరి ఒకరిమీద ఒకరు పడిపోయారు. మృతుల సంఖ్య 2000కు పైగానే ఉంటుందని అంటారు. ఆ వార్తను పూర్తిగా కవర్ చేయలేకపోయిన పేపర్లు మాత్రం 1000 వరకు ఉంటారు అంటూ రాసుకొచ్చాయి. నెహ్రూ, పంత్ ఇలా త్రివేణి సంగమంలో పర్యటిస్తున్న సందర్భంలోనే అక్కడ ఘాట్ ముందు భారీ తొక్కిసలాట జరిగిందంట. ఈ దుర్ఘటనకు ఆనాటి ఫోటో జర్నలిస్ట్ ఎంఎన్ ముఖర్జీ ప్రత్యక్ష సాక్షి కావటం విశేషం. అది కూడా ఎప్పుడు బయటపడిందంటే 1989లో ముఖర్జీ ఒక మ్యాగజైన్కు రాసిన ఆర్టికల్లో ఆనాటి అనుభవాలను పంచుకున్నారు. ఈ తొక్కిసలాట జరుగుతున్నప్పుడు బారికేడ్స్ అవతలి వైపు నుంచి సాధువుల ఊరేగింపు వస్తోందంట. తమ కళ్లెదుటే జరుగుతున్న తొక్కిసలాటను చూసి సాధువులు చెలించిపోయారంట. అంతటి క్రౌడ్లో కింద పడిపోయినవారు ఇక లేచే ప్రసక్తే లేదంట. రక్షించండి, రక్షించండి అంటూ మనుషుల కాళ్ల కింద పడిపోయినవారు చేసే ఆర్తనాదాలు ఆ గాలి, ఆ ధూళిలో బయటకు కూడా వినిపించలేదంట. దీంతో సాధువుల ఊరేగింపు కూడా చెల్లాచెదురైపోయింది. ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు అనేది సాయంత్రం 4 గంటల వరకు కూడా లెక్క తేల్చలేకపోయారంట. ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయని, శవాల కుప్పలు దాటుకుంటూ వెళ్తున్న దృశ్యం కళ్ల ముందు కదలాడుతోందని ఆయన అప్పట్లో గుర్తుచేసుకున్నారు. తన కాళ్ల కింద చనిపోయినవారు, చనిపోబోతున్నవారు, ఇలా ఎన్ని వందల మందిని దాటుకుంటూ వెళ్లానో గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది అంటూ ముఖర్జీ చెప్పుకొచ్చారు.
ఇక దుర్ఘటన జరిగిన వెంటనే కవరేజ్ కోసం తాను ప్రయత్నించానని, అయితే అప్పటికే శవాలన్నింటినీ హడావిడిగా అనేక కుప్పలుగా పోశారని అన్నారు ముఖర్జీ. శవాలను విడివిడిగా పెడితే సంఖ్యను అంచనా వేసే అవకాశం ఉంటుందని, అందుకు ఛాన్స్ లేకుండా కుప్పలుగా పోసి వాటి మీద పెట్రోల్ చల్లి అతి తొందరగా గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా ప్రీ ప్లాన్డ్గా కాల్చేశారు అంటూ ప్రత్యక్ష సాక్షి ముఖర్జీ చెప్పటం విశేషం. శవాల చుట్టూ పోలీసులు పహారా ఉన్నారని, ఎవ్వరినీ, మరీ ముఖ్యంగా విలేకరులను, ఫోటోగ్రాఫర్లను అనుమతించలేదు అనటం గమనార్హం. అప్పుడు అమృత్ బజార్ పత్రికకు పనిచేస్తున్న తాను ఫోటో జర్నలిస్టుగా కాకుండా పక్కనే ఉన్న గ్రామానికి చెందిన బాధితుడిగా తనవారి కోసం వెదుకుతున్నట్టుగా చెప్పి కెమెరాను కంటికి కనిపించకుండా దాచుకుని సీక్రెట్గా లోపలికి వెళ్లి ఒక శవాల గుట్టను క్లిక్ మనిపించుకుని మరుసటి రోజు పత్రిక కోసం పంపించానని, ఆ ఒక్క చిత్రమే ఆనాటి దారుణాన్ని ప్రపంచానికి చాటిందని కొన్నేళ్ల క్రితం గుర్తు చేసుకున్నారు ముఖర్జీ. ఇక ఈ దుర్ఘటనకు ఆనాటి అధికారులు, ప్రభుత్వం అనేక కారణాలు వెతికేందుకు పూనుకున్నారు. గంగ తన దిశను మార్చుకుందని, భక్తులు ఊహించనంతగా వచ్చారు అని, అందువల్ల ఏర్పాట్లలో వైఫల్యం జరిగిందని పొంతనలేని సమాధానాలు చెప్పుకోవాల్సొచ్చింది. మరోవైపు ఈ వార్త ప్రచురితమైన తర్వాత ముఖర్జీ మీద అనేక కేసులు బనాయించి జైలుకు పంపించారట. ఈ వార్త ప్రపంచానికి తెలిస్తే తన పరువు పోతుందని నెహ్రూ భావించారట. అందుకే నెహ్రూ ఆదేశాల మేరకు ప్రభుత్వం తనపై కేసులు బనాయించి జైలుకు పంపించిందని ముఖర్జీ చెప్పుకోవటం విశేషం. ఇక ఈ విషయం ఆనాడు రాజ్యసభలోనూ ప్రస్తావనకొచ్చిందంట. అయితే తొలుత అదంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందన్న నెహ్రూ విపక్షాల ఒత్తిడితో మానవీయంగా స్పందించారంట. ఆ ఘటన చాలా దురదృష్టకరమైందని, అది జాతీయ విపత్తు అంటూ వ్యాఖ్యానించారంట నెహ్రూ. మరోవైపు యూపీ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ ప్యానెల్ వేసింది. వీఐపీల రాకకు, తొక్కిసలాటకు సంబంధం లేదని తేల్చింది. అలా స్వాతంత్ర్యం తర్వాత జరిగిన తొలి కుంభమేళా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీరని విషాదాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయంపై 2019లో కుంభమేళా సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంను తీవ్రంగా విమర్శించటం విశేషం. ఆనాడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ నేతల చేతుల్లోనే ఉండేదని, అయితే ఆ విషయం బయటకు రాకుండా దాచిపెట్టారని మోదీ విమర్శలు గుప్పించారు. మరోవైపు ఈ నెల 29న మౌని అమావాస్య వస్తోంది. అది కూడా రాజస్నానం జరిగే రోజు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకున్న యోగి సర్కార్ ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ పేలటంతో పలు టెంట్లు కాలిపోయాయి. కొంత ధననష్టం జరిగింది. సమయానికి అధికారులు స్పందించటంతో మంటలు పరిమితమయ్యాయి. మొత్తానికి ప్రమాదమైతే తప్పింది. కానీ కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. ఈలోపు యోగి సర్కారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు సామాన్య జనం.